దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము సకాలములో రాలేకపోతున్నాం. సకాలములో అనగా సరి అయిన సమయానికి దేవుని సన్నిధికి వచ్చి దేవునికి పాటలు పాడే ఆశీర్వాదం చాలామంది కోల్పోతున్నారు. చాలామంది కీర్తనలలో పాలిభాగస్తులు అవ్వడం లేదు. అది చాలా తప్పు. తప్పకుండా కీర్తనలు నుండి, ఆరంభ ప్రార్థన నుండి ఉండాలి. ఈ గడియ వర్తమానికుడు అన్నాడు, అరగంట ముందు నువ్వు ఇంటిలో ప్రార్థన చేసుకో, అరగంట ముందు నువ్వు ఇక్కడికి వచ్చి నీ సేవకుని కొరకు, వచ్చే ప్రజల కొరకు నువ్వు ప్రార్థనలో ఉండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నా ఈ విషయాలంటే, మీరు వీటిని చులకనగా తీసుకోవద్దు. వీటిని సులువుగా చిక్కుల పెట్టు పాపం అంటారు. దేవుని నోట నుంచి వచ్చిన ఏ మాటనైనా నిర్లక్ష్యంగా తీసుకోవద్దు, చాలా సీరియస్గా తీసుకోవాలి. దేవుడు పలికిన ప్రతి మాటను ఎట్లా తీసుకోవాలి? ఆశీర్వాదం సీరియస్గా తీసుకోవాలి. అంటే ఖచ్చితంగా నేను అది చేయాలి అని కనుక నువ్వు హృదయం తెరిచి కనుక ప్రతి మాటను భయంతో చేర్చుకుంటే నీ లైఫ్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. అందరి మనుషులను లెక్క చేయనట్టు దేవుని మాటను కూడా లెక్క చేయనట్టు ఉండొద్దండి సుమా, అది చాలా తప్పు. ఈ ప్రపంచంలో దేవుని మాటలను లెక్క చేయని ప్రతి వ్యక్తులను దేవుడు ధూళి చేయబోతున్నాడు. ఆ ధూళి మీద నీతిమంతులు నడవబోతున్నారని మలాకి 4లో మనకు ప్రవచనం ఉంది. కనుక దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట ద్వారానే, చేర్చుకున్న ద్వారానే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె జీవిస్తున్నారు. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట ద్వారా క్రైస్తవుడు జీవించాలి. కొన్ని మాటలు తీసుకొని నేను జీవిస్తానని చెప్పుకుంటే నీ జీవితం తలకిందులైపోతుంది. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాటను చేర్చుకుంటే నీ జీవితం నిలబడుతుంది. ప్రతి మాటను తీసుకోవాలి. కనుక మీరందరూ సకాలములో సరి అయిన సమయానికి రండి. అమ్మా, 11 గంటల లోపలనే అందరూ మందిరంలో ఉండాలి. 11 గంటల లోపల. మీరు ఇక్కడ దూరం నుంచి వచ్చేవారు రాత్రి 3 గంటలకు లేస్తారా, 2 గంటలకు లేస్తారా, 4 గంటలకు లేస్తారా? కానీ మీ ఆశీర్వాదం దేవుని దగ్గర ఎటు పోదు. అమ్మా, పటంచెరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఇంకా చుట్టుపక్కల నుంచి, దూరం నుంచి వస్తున్న వ్యక్తులు, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ, దూరం నుంచి వస్తున్న సోదరులు ఎవరైనా సరే, వారు దయచేసి అవసరమైతే ఒక రోజు రాత్రి ముందు వచ్చినా పర్వాలేదు. లేదు అంటే వేకుజామున లేచి 10-10:30 గంటల వరకు ఇక్కడ ఉండాలి. ఎందుకంటే మీ గురించి కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న వ్యక్తుల కోసం దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన ఆయన సమయంలో బయలుపరుస్తాడు. అందుకోసం మీరు ప్రార్థన చేయండి. కనుక ఇది కూడా అవసరమే. సరి అయిన సమయముకు రావడం అన్నా దేవుణ్ణి ప్రేమించడంలో ఒక భాగమై ఉన్నది. అవును, సోమరితనంగా ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం అంటే దేవుణ్ణి ప్రేమించకపోవడమే కారణం. చూడండి, దేవుని నమ్మని ప్రజలు అక్కడక్కడ ప్రేమికులు కనబడతారు బయట. ఆ ప్రేమికులు ఫోన్లో ఏ టైం చెప్పుకుంటే ఆ టైంకు కలుసుకుంటారు. ఒక పాప కార్యాల కొరకు, సిగ్గులేని కార్యాల కొరకు. కానీ పరలోకపు దేవుడు, నీ ఆత్మకు ప్రియుడు, ఆయన ఇచ్చిన సమయంలో నువ్వు కలవవా? హల్లెలూయా. నీ ఆత్మకు ప్రియుడు ఆయన. అటువంటి దేవుడు నిన్ను పిలిస్తే నీ ఇష్టం వచ్చిన టైంకు రావడం ఏంది? అది ప్రేమిస్తున్నానని చెప్పడంలో భాగం కాదది. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన ప్రేమించడానికి నీలో కనబడుతున్న సూచనలు, ఆసక్తి, ఆతురత, భయభక్తులు, ముందు చూపు, దీనత్వము, సకాలంలో నువ్వు ఆయన మాటను గౌరవించుట, ఇవన్నీ మీలో ఆయన అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. నీ క్రియలు ఎలాగున్నాయో దేవుడు ఎరిగిన వాడండి. దేవుని ప్రేమించడం అంటే ఏదో వంతుకు బైబిల్ తీసుకొని చర్చికి వచ్చిపోవడం కాదు. నువ్వు రాకపోతే కలిగే నష్టం లేదు, నువ్వు వస్తే ఆయనకు కలిగే లాభమేం లేదు. ఆయన గౌరవించి ప్రేమిస్తే నీకు నాకే ఆశీర్వాదం. అది ఎవరికో భయపడి రావాల్సిన అవసరం లేదు. పిల్లలైనా మీరు కూడా తల్లిదండ్రులకు భయపడి రాకండి. దేవుని ప్రేమించేటట్టు అయితేనే రండి.
ఎందుకంటే దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యమును ప్రేమించాలి, దేవుని గౌరవించాలి, సరి అయిన సమయానికి రావాలి. నేను 10:30 గంటలకు వచ్చి బయట చూస్తే ఎవరు కనబడలేదు. మరి ఏం చేయాలి? డోర్లకు లాక్ వేయమంటారా? ఆ మాట నోటి నుంచి రాకముందే మనము ఎంతో అలర్ట్గా ఉండాలి. ప్రవక్త అన్నాడు, దైవజనుడు వచ్చే లోపలనే అందరూ కూడా ప్రార్థనా పరులై చక్కటి విజ్ఞాపన చేస్తూ చక్కగా కీర్తనలు పాడుతూ ప్రభుని హృదయపూర్వకంగా మహిమపరుస్తున్నప్పుడు దైవజనుడు ఆత్మపూర్ణుడై వస్తాడట. ఈ గడియ వర్తమానకుడు చెప్పాడు. దేవుడి స్తోత్రం. అప్పుడు ఇంకా అనేక సంగతులు, ఎందుకంటే ఆసక్తి కలిగినటువంటి తకోమా సంఘములోనికి దేవుడు వచ్చి 11వ ఆజ్ఞాన వర్తమానంలో చూస్తాము. ఆ దేవుడే స్వయంగా బాలికాలలో నుంచి ప్రవక్తను ఆపేసి దేవుడు 4000 మందితో డైరెక్ట్ అయిన స్వరంతో మాట్లాడాడు. వివిధ దేశాల్లోనికి వెళ్ళవలసిన ప్రవక్త దేశాల్లోనికి వెళ్లకుండా ఆపేశాడు. ఒక చిన్న పేద సంఘంలోనికి దేవుడు తీసుకొని పోయాడు. దానికి కారణం ఏంటంటే వారు కలిగి ఉన్న ఆసక్తి, వారు కలిగిన ఉపవాస ప్రార్థన, వారు కలిగి ఉన్న దీనత్వం. చూడండి, మన దగ్గర ఆసక్తి లేకుండా, తగ్గింపు లేకుండా, విశ్వాసం లేకుండా, దీనత్వం లేకుండా, వాక్యాన్ని నమ్మకుండా దేవుడు మన పట్ల కార్యం చేయమనడము సరి అయినటువంటి ప్రార్థన కాదు. ఆ ప్రార్థన వినడు. ఎప్పుడు కూడా హెబ్రీ స్త్రీలు చురుకైన వారన్నట్లుగా వధువు సంఘంలో ఉన్న దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు చాలా చురుకుగా, ఆసక్తిగా ముందు ఉండవలసిందిగా ప్రభుపేట నేను మిమ్మల్ని కోరుచున్నాను. అది మీకు ఆశీర్వాదం.